లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుద్దాల మౌనిక రాజేష్ గారితో ఉన్నాం. మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీ మేనిఫెస్టో ఏంటి సార్? ప్రధానంగా ఏంటంటే ఒక కాలనీ, ఇప్పుడు మహాత్మా నగర్ అని ఒకటి ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది మేడం. అక్కడ ప్రధానంగా నీటి సమస్య బాగుంది. రీసెంట్ గా మనము ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల చాలా ఫ్యామిలీలో పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఉప సర్పంచ్ గా పనిచేసిండ్రు ఏంటి సార్, మరి మీ ఇల్లు నిర్మించుకోలేకపోయారా? మీరు ఒక మంచిగా నార్మల్ గా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఈ రోజు మనం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుద్దాల మౌనిక రాజేష్ గారితో ఉన్నాం. ప్రస్తుతం మనం వాళ్ళ మాటల్లో కూడా విందాం, మరి వాళ్ళు ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ విజన్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. సార్ నమస్తే. మౌనిక గారు, ఎందుకు మీరు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు? నేను ఒక చదువుకున్న అమ్మాయిని. ఏం చేశారు మేడం? డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. నేను ప్రజలకి సేవ చేయడానికి కోసము, నా భర్త అంతకు ముందు ఉప సర్పంచ్ చేసిండు. సార్ ఉప సర్పంచ్ చేశారు ఎప్పుడు? ఈ లాస్ట్ 5 years 5 years లో తను ప్రజల కోసం సేవ చేయడానికి చాలా కష్టపడింది. తన లక్ష్యం నా లక్ష్యంగా ప్రజల కోసమే మేము సేవ చేయడం కోసం ముందడిగేసాడు. మళ్ళీ చదువుకున్న పిల్లలకైనా ఎవరికైనా సేవ చేయాలి, మా లక్ష్యం ప్రజల కోసం. బీసీకి రావడం కాబట్టి బీసీ అవకాశం వచ్చింది మహిళకి, మేము అందుకే ముందడిగేసినాము. ఇంకొకటి మేడం, మా సార్ 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిండు. ప్రజల మీద మంచి పట్టుదల ఉంది. సేవ చేసినాం కాబట్టి మేము గెలుస్తామన్న నమ్మకంతో మేము నామినేషన్ వేసాము. సో మౌనిక గారు, ఇప్పుడు సరే సారు ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ గా పనిచేసిండ్రు, మీ గ్రామం మీద మంచి పట్టుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఉప సర్పంచ్ గా పనిచేసిండ్రు. ఈ పర్లపల్లి గ్రామం అంటేనే ఒక హై రేంజ్, చాలా ఒక నగరంతో సమానంగా ఉంది ఇక్కడ అభివృద్ధి. ఏంటి సార్, మరి మీ ఇల్లు నిర్మించుకోలేకపోయారా? మీరు ఒక మంచిగా నార్మల్ గా ఉన్నారు. అంటే జనరల్ గా మేము మేడం, నేను ఫస్ట్ వార్డ్ మెంబర్ గా పోటీ చేశాను. అనుకోకుండా నాకు వారి సహకారంతో ఉప సర్పంచ్ అయ్యే అవకాశం వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు ఊరి కోసం వినియోగించాలనే ఆలోచన మీదనే తప్ప మనకేదో సంపాదించుకోవాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు వచ్చిన ఫండ్స్ ని బట్టి మన ఊరిని ఏ రకంగా డెవలప్ చేయాలనే విధానంతోనే పోయినాం తప్ప దాంట్లో ఎంత వస్తుంది దీంట్లో వస్తుంది క్యాలిక్యులేట్ చేసి ఆ రకంగా ఎప్పుడు ఆలోచించలేదు. అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, వారందరి సహకారంతో వాళ్ళందరూ నాకు గొప్పగా సహకరించారు. అట్ ఏ టైంలో మనకు కావాల్సింది ఏంటంటే, టోటల్ గా మనకు గ్రామం అనేది డెవలప్ కావాలంటే మనం ఫస్ట్ మనకి ఏమొస్తుందని కాకుండా మనం ఏం చేసినాం అన్న దాని మీదనే, ఆ కాన్సెప్ట్ మీదనే పోయినాం తప్ప ఎక్కడ కూడా ఏ వర్క్ చేసినా కూడా మన సొంత లాభం కోసం ఎప్పుడు ఆలోచించుకోలేదు. ఏ పనైనా క్వాలిటీగా చేయాలి, మంచిగా చేయాలని ఒక ప్రీ ప్లాన్డ్ గా ఒక మంచి ఒక ప్రొసీజర్ తోని ముందుకెళ్ళడం జరిగింది మేడం. అందుకే నేను పెద్దగా సంపాదించుకోవాలి అట్లాంటి ఆలోచన ఏం చేయలేదు మేడం. ఇంకొకటి రాజేష్ గారు, ఈసారి సర్పంచ్ బరిలో మీరు చూస్తే పోయినసారి సర్పంచ్ గా ఉన్న వాళ్ళు నామినేషన్ వేశారు. చాలా మంది మంచి బహాబాహులు నామినేషన్ వేయడం జరిగింది. మరి మీరు గెలుస్తా అనుకుంటున్నారా? తప్పకుండా మేడం, గెలుస్తా అనే నమ్మకం నాకు ఉంది. 5 సంవత్సరాలు నేను మా ఊరికి చేసిన సేవ అంటే మీకు తెలిసి ఉంటుంది. మేము 2019లో
ఉప సర్పంచ్ అయిన తర్వాత జస్ట్ ఒక 1 year కే మనకు కరోనా అనే ఒకటి స్టార్ట్ అయింది. ఆ టైంలో చాలా కష్టపడ్డాము. ఊళ్ళో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఆ చనిపోతే ఆ కుటుంబాలకు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు. అట్లా వచ్చిన వాళ్ళని, ఇంటి దగ్గర సౌకర్యం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ సెంటర్ పెట్టి వాళ్ళని 25 నుంచి 30 రోజులు ఎట్ ఏ టైం 40 మందికి కరోనా వచ్చింది మేడం. అంత మందిని మేము ఉన్న సిబ్బందితోని, అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, మెడికల్ అప్పుడున్న గ్రామ స్థాయి వాళ్ళతో చేసుకుంటూ ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో ఇట్లా ప్రతి యంత్రాంగాన్ని మేము యూజ్ చేసుకొని అప్పుడున్న పరిస్థితుల్లో బయటకి రావడానికే భయపడ్డటువంటి పరిస్థితుల్లో మేము మనం ఏం జరిగినా మంచిదే, వాళ్ళని గెట్ ఆన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాల సేవలు చేస్తే వాళ్ళందరినీ కరోనా అప్పుడు చాలా కేర్ తీసుకొని చాలా బాగా పనిచేసినాం మేడం. వీధి గల్లీ ఇంటింటికి వాళ్ళకి అవగాహన కల్పించి, కరోనా అంటే ఇక మీరు చూసుంటారు, 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా తక్కువలో మనకు వచ్చిన దాంట్లో చాలా బాగా ఉన్న సిబ్బందిని వినియోగించుకొని వాళ్ళకి సేవ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు ఇంకొకటి సార్, ప్రధానంగా మీకు ఇప్పుడు 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసారు. మీ గ్రామంలో మీకు పూర్తి పట్టు ఉంటుంది ఏముంది ఏంటని. మెయిన్ గా ఏం సమస్యలు ఉన్నాయి సార్? మెయిన్ గా అంటే మీరు చూస్తుంటారు మేడం, ఇప్పుడు వస్తుంటే మీకు ఒక సిటీ వాతావరణం కనిపించి ఉంటది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ మాకు అప్పుడున్న కరోనాతోని 2 సంవత్సరాలు వేస్ట్ అయింది మేడం. అప్పుడు ఈ ఉన్న 3 సంవత్సరాల పీరియడ్ లో వీలైనంత వరకు మేము చాలా, మీరు చూస్తుంటారు, పార్కులు కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా కొంచెం మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో ప్రధానంగా ఏంటంటే ఒక కాలనీ, ఇప్పుడు మహాత్మా నగర్ అని ఒకటి ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది మేడం. అక్కడ ప్రధానంగా నీటి సమస్య బాగుంది. వాళ్ళకు పోయిన టర్మ్ లోనే వాళ్ళకి అందరికి ఫస్ట్, మనకు ఇంటింటికి ఫస్ట్ కావాల్సింది వాటర్. వాళ్ళకు ఏదో ఆల్టర్నేట్ గా వాటర్ ఉంది తప్ప ఇంటింటికి నల్లా కనెక్షన్ అనేది గ్రామ పంచాయతీ ద్వారా ఇవ్వాలనుకున్నాం, కానీ అప్పుడున్న టైంలో అది సాధ్యం కాలేకపోయింది. ఖచ్చితంగా వాళ్ళకి ఈ పీరియడ్ లో ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసే ఉద్దేశంతో వాళ్ళకి ఖచ్చితంగా చేయాలి. ఇంకొకటి, వాళ్ళకు ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కాలనీ ఉంటుంది మేడం, అంటే మామూలు ఏసీ కాలనీ అంటారు. వాళ్ళకి అది కూడా రోడ్ కనెక్టివిటీ కూడా మేము అప్పుడు పనిచేయడం జరిగింది, కానీ ఇప్పుడు తర్వాత అది ల్యాప్స్ అయినాయి. మళ్ళీ కూడా ఆ కాలనీకి రోడ్ వేయడానికి వాళ్ళ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో కనుక కొంచెం డెవలప్ కాని కాలనీలు ఎక్కడ ఉంటే వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని డెవలప్ చేద్దామనే ఉద్దేశం ఉంది. గతంలో టైం లేక మాకు అప్పటికే మా పదవీ కాలం అయిపోయింది కాబట్టి చేయలేకపోయినాం. ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేపిస్తాం మేడం. ప్రధానంగా ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీ మేనిఫెస్టో ఏంటి సార్? మేనిఫెస్టో అంటే మేడం, ఈ మధ్యలో నేను చూసింది అంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు మామూలుగా వాటర్ అనేది ఎక్కువ అయిపోయింది, మీరు చూస్తున్నారు, పంటలు బాగా పండుతున్నాయి. కాకుంటే ఏంటంటే బాధ ఏంటంటే ధాన్యం అనేది రోడ్ల మీద ఎక్కడెక్కడ కుప్పలు పోస్తున్నారు. రీసెంట్ గా మా ఊళ్ళో ఒక 2 ప్రమాదం బారిన పడింది. ధాన్యం రోడ్ల మీద పోయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మేడం. రీసెంట్ గా కూడా చీకట్లో రావడము, బండలు పెట్టడం వల్ల 2-3 ప్రమాదాలు ఈ మధ్యలో కూడా జరిగినాయి. అంటే లైఫ్ అనేది ఈ రోడ్ల మీద పోయడం వల్ల పడుతుంది. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి మా గ్రామ పరిధిలో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో దాన్ని వాళ్ళకి ధాన్యం ఆరబోయడానికి, రోడ్ల మీద పోయకుండా, దీనివల్ల ఏమైందంటే మనుషుల జీవితాలు లాస్ అవుతున్నాయి. కాబట్టి ఆ రకంగా కూడా నేను ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని ఐకేపీ సెంటర్కి వడ్లు ధాన్యం ఆరబోయడానికి రైతులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నా మేడం. ఇంకేమున్నాయండి? ఇంకా మెయిన్ గా అంటే కోతులు మేడం. కోతులు బాగున్నాయండి? కోతులు బాగున్నాయి, కుక్కల బెడద కూడా ఉంది మేడం. వాటిని కూడా ప్రజలందరి సహకారంతో కోతులని, కుక్కలని కూడా సాధ్యమైనంత వరకు నివారించడానికి చేద్దాం అనుకుంటాం మేడం, కృషి చేస్తాం మేడం. రీసెంట్ గా మనము ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల, చాలా ఫ్యామిలీలో పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు. అవి మేము నోట్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా, పెన్షన్ రాని వాళ్ళు అంటే మామూలుగా ఏ పెన్షన్ అయినా పర్లేదు, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పెన్షన్ ని ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాళ్ళకి అందే విధంగా చేద్దాం అనుకుంటున్నాం మేడం. ప్రతి పెన్షన్ ని, ఇండ్లు కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వ సహకారంతో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందే విధంగా ప్రభుత్వంతో మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వం ద్వారా వాళ్ళు అందజేయడానికి కృషి చేస్తాము. ఇంకా సార్, మీరు ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు,
ప్రజల స్పందన ఎలా ఉంది సార్ మీరు వెళ్తా ఉంటే చాలా ప్రచారంలో? బాగుంది మేడం. ఎందుకంటే వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు నన్ను చూసిర్రు, నా ప్రవర్తన ఎట్లుంది, నా మాట ఎట్లుంది, వాళ్ళతో నేను ఏ విధంగా నడుచుకున్న ప్రజలతో అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది బట్టి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు మేడం. మరి డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారా? లేదు మేడం, డబ్బులు ఖర్చు పెట్టేంత లేదు. మీరు ఇందాకే అన్నారు ఊరేమో అట్లుంది ఇల్లేమో ఇట్లుంది అన్నారు. నేను అంతగా ఏం సంపాదించుకోలేదు. మరి నా మీద గెలుస్తా నమ్మకం నమ్మకంతో ఉందా? గెలుస్తా అని నమ్మకం ఉంది మేడం. నేను వాళ్ళతో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కావచ్చు, నేను గతంలో చేసిన పనులు కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి నాకు మంచి సంబంధాలే ఉన్నాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది మేడం. ప్రతి ఇంటికి మేము ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రతి కుటుంబానికి మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఒక సొంత బిడ్డలాగా, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం. దాంతో నాకు కలిగింది ఏంటంటే మనం మంచి చేస్తే ఆ మంచి అనేది ఇలాగ ఏ రూపంలో అయినా మనకు తిరిగి వస్తుంది అన్న నమ్మకంతో నేను ఉన్నా మేడం. ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం నాకు నా మీద ఉందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను గెలుస్తానని నమ్మకం ఉంది మేడం. మేడం మౌనిక గారు, ఇంకొకటి, ఇప్పుడు సర్పంచ్ మహిళా అభ్యర్థి గెలిస్తే వాళ్ళ భర్తనే మొత్తం లీడ్ తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలన్నా ఆయన తోడు లేనిది ఏమి చేయలేరు. మీరు ఎట్లా వెళ్ళినా ఆయన రావాలి, ఎక్కడ మాట్లాడాలన్నా ఆయన ఉండాలి. పేరుకు మీరు ఉంటారు, మొత్తం ఆయన చూసుకుంటాడు. మీది కూడా అంతేనా? లేదు మేడం, నేను బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నా. నాకు ఒక బిజినెస్ ఉంది. ఓకే, మీరు సొంతంగా బిజినెస్ రన్ చేస్తున్నా. నేను సిటీలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. చుట్టుపక్కల విలేజ్ లో అయినా, సిటీకి అయినా, హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా, సిద్దిపేట, అన్ని విలేజ్ లో నేను చూసాను. తను లేకున్నా నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, మేనేజ్ చేయగలుగుతా. అంటే ప్రజలకు ఏమన్నా సమస్య వస్తే భర్తనే కావాలని నాకేం లేదు. నా సొంతంగా నేను వెళ్ళగలుగుతా, మాట్లాడగలుగుతా. జిల్లాకైనా, కలెక్టరేట్కైనా, ఎవరికి ఎక్కడికైనా వాళ్ళతో పాటు నేను ముందడుగు వేస్తానని నమ్మకంతో ఈ ఒక్క అవకాశం నాకు ఇస్తారు, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని ముందడిగేశాను. తను సపోర్ట్ లేకున్నా, నేను సార్ అవైలబుల్ లేకున్నా కూడా మీరు ఒక్కరైనా కూడా సమస్య వచ్చినప్పుడు ముందుండి చేయగలుగుతా అంటున్నారు. ఫైనల్ గా మరి మౌనిక గారు, రాజేష్ గారు, పర్లపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం అందరికీ నమస్కారం. మరింత మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, మంచి మంచి వసతులు ఏర్పాటు చేసుకోవడానికి, ఊరిని మరింత ఊరికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. గతంలో నేను మీతో ఉన్న విధానం, నేను మీతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఊరు వాళ్ళతో ఉన్నటువంటి నాకు సత్సంబంధాలు కావచ్చు, అన్నీ నన్ను దగ్గరుండి చూసిన మా గ్రామ ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నాను, పనిచేసే వారికే పట్టం కట్టండి. తద్వారా మన ఊరు అభివృద్ధికి మీరు బాటలు వేసిన వారు అవుతారు. కాబట్టి రేపు జరిగే 14వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్స్లో సీరియల్ నంబర్ 3 బ్యాట్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించి మాకు ఈ ఊరికి అభివృద్ధికి తోడ్పడతారని మీ అందరినీ కోరుకుంటున్నాను. సీరియల్ నంబర్ 3 బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది సుద్దాల మౌనిక రాజేష్ గారు అయితే వాళ్ళ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి కదా, మేము చదువుకున్నాము, ఒక బిజినెస్ రన్ చేస్తున్నాము, సో మహిళలు ముందుండాలనే ఉద్దేశంతో ఈసారి సర్పంచ్ బరిలో దిగాను అంటూ కూడా మౌనిక గారు గంటాపదంగా చెప్తున్నారు. సో ఇన్ని రోజులు ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో ఉప సర్పంచ్ గా చేశాను కాబట్టి నాకు అంత ఆల్మోస్ట్ తెలుసు, ఊరి మీద ఒక మంచి పట్టుంది. సో ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే గెలిపిస్తారు అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.